రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ అభ్యర్థుల మూడవ జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 2 దశల్లో 38 మంది ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. మరో 29 మంది ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులతో రేపు జాబితా విడుదల కానుంది. దీనితో ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. ఈ రాత్రికల్లా మిగతా 15 మంది అభ్యర్థుల వడపోత పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలి దశలో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని వైసీపీ అధిష్టానం మార్చింది. అసెంబ్లీ అభ్యర్థుల మూడవ జాబితాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. దీనిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మూర్తి, సీఎం క్యాంపస్ కు సంబంధించి ఎమ్మెల్యేల మార్పు మీద కసరత్తు అయితే జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మొదటి లిస్ట్ లో 11 మంది, రెండో లిస్ట్ లో 27 మందిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక మూడో లిస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేల నుంచి సీఎంఓ నుంచి పిలుపు వస్తుంది. సీఎం సంబంధించి పూర్తిగా సర్వే ఆధారంగా, అలాగే గడప గడపకి మన ప్రభుత్వం పనితీరు ఆధారంగా కూడా వాళ్ళని అక్కడ అభ్యర్థులు మార్చడం లేదా కొత్త అభ్యర్థుల్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి సీఎం పూర్తిగా వాళ్ళని పిలిచి అయితే వాళ్ళకి వివరించి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ ప్రధానంగా ఉదయం నుంచి కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం ఆఫీస్ కి రావడం జరిగింది. ప్రధానంగా అటు చిత్తూరుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక అనేది ఫైనల్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నందికొట్కూరు, కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది నేతలకైతే పిలుపు వచ్చింది. ప్రధానంగా నందికొట్కూరుకు సంబంధించి కూడా బైరెడ్డి సిద్ధారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడ ఆయన వ్యతిరేక వర్గం అనేది ఉన్నారు. ఆర్డర్ సంబంధించి ఎమ్మెల్యే పనితీరుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాని మీద కూడా సీఎం ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మార్కాపురం సంబంధించి కూడా అక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్కాపురం ఇన్ఛార్జ్ మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దృష్టి పెట్టారు. అక్కడ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి, అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డికి కూడా సీఎం ఆఫీస్ నుంచి అయితే పిలిపొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ కి అయితే చేరుకున్నారు. ప్రధానంగా ఎంపీలు ఆధార్ ప్రభాకర్ కావచ్చు, అలాగే అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అన్ని పూర్తి సీనియర్ నాయకులు అయితే సీఎం ఆఫీస్ కి చేరుకున్నారు. పూర్తిగా కూడా దాదాపు 15 నుంచి 22 మంది కూడా అభ్యర్థులని మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కావచ్చు, అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, అలాగే విజయవాడకు సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ మంత్రుల పేర్ని నాని, కొడాలి నాని, ఇలా అందుబాటులో ఉన్న నాయకులతో కూడా పూర్తిగా చర్చించి మూడో లిస్ట్ అయితే కొద్దిసేపులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మూర్తి, ఏదైనా దాదాపు ఎన్నికలకు సంబంధించి ఇంకా మూడో లిస్ట్ అయినా ఇంకా నాలుగో లిస్ట్ కూడా ఉంటుందా, మరి కొన్ని మార్పులు జరుగుతాయి అనేది కూడా వేచి చూడాలి. పూర్తిగా అయితే సంక్రాంతికి ముందే అభ్యర్థులను ఫైనల్ చేయాలన్న ఆలోచనలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మూర్తి. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.